అదేంటి నేను వచ్చినప్పుడు మాత్రం కళ్ళద్దాలు పెట్టుకుంటారు, ఎందుకలా? నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, డాక్టర్ చెప్పాడు తలనొప్పి వచ్చినప్పుడల్లా కళ్ళద్దాలు పెట్టుకోమన్నాడు. ఆ, స్వాతి, సంక్రాంతి వస్తుంది కదా, కొత్తసారి ఆర్డర్ పెట్టాను. అవునా? ఎందుకండి? అమ్మ డబ్బులు ఇస్తుంది కదా, ఆ డబ్బులతో కొనుక్కునేదాన్ని కదా. అందుకే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసిన, మీకు చేసేసి. స్వాతి, ఇది రాసుకుంటే నీకు మొటిమల వల్ల వచ్చిన బొక్కలన్నీ పోతాయి. అవునా? ఏంటది? సిమెంట్. ఎవరికి పోతే వాళ్ళకు అన్నం కూరగాయలు వేయకు. అయ్యో, ఎందుకేమండి? నిన్ననే ఒక అర్ధగంట వస్తే వేసిన. అయ్యో పాపం కదా. దాని టైం వాళ్ళు పట్టుకొని ఏమోబట్టి ఎట్లా బతుకుతున్నావు, ఎట్లా ఉంటున్నావు అని అంటున్నావు. స్వాతి, ఏమే డల్ నువ్వు? ఏం లేదేమండి, నిన్న ఫోన్ లో ఒక నెక్లెస్ చూసిన. నువ్వు ఇట్లంటే డల్ ఉంటే నువ్వు వస్తే సూపర్ బ్యూటిఫుల్ నైస్ చాలా బాగున్నావు తెలుసా. స్వాతి, ఏం చేస్తున్నావే? ఏం లేదేమండి, నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఛాయ్ కట్ చేయమన్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హలో అన్న, ఇప్పుడే తినడం అయిపోయింది. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. చాలా బరువు ఉంటుంది కదా, దాన్ని ఒక్కడే మోయలేడు. వచ్చేసాడు. సరే. ఏం స్వాతి, ఫోన్లో ఏమో అంటున్నావు? ఏం లేదేమండి, ప్లేట్ చాలా బరువు ఉంటుంది కదా, నువ్వు ఒక్కడే మోయలేవు కదా, అందుకే జేసీబీని తీసుకురమ్మని చెప్తున్నా. అయ్యో, ఎందుకు? చాలా బాగుంది, అందుకే జేసీబీ రమ్మని. అవన్నీ ఎందుకు లేదు, ఎన్నిసార్లు చెప్పినా 100 మందిని మేనేజ్ చేస్తున్నాను, ఇది చూపులతోనే చంపేస్తుంది. గుడ్ల కుమ్మ. ఏమే స్వాతి, సైలెంట్ ఉన్నావు, ఏదైనా మాట్లాడొచ్చు కదా. నిన్న పక్కింటి వాళ్ళు ఒక నెక్లెస్ నువ్వు సైలెంట్ ఉంటేనే బాగుంటుంది. అదే స్వాతి, ఊరికే నన్ను ఒరేయకబ్బా, నాకు తలనొస్తుంది.
తల వస్తుందంటావు, కాలు వస్తుందంటావు, చేయి వస్తుందంటావు. ఆ నోరు మాత్రం నొయ్యకుండా ఉండదా? ఏమండి హోటల్కి తీసుకెళ్తా అన్నారు, ఇప్పుడు తీసుకెళ్ళు ప్లీజ్. అర్జెంట్ పని ఉంది, ఏమనుకో. రేపు మీకు ఎక్కడికి కాలేసి అక్కడికి తీసుకెళ్ళి ఏం కాలేసి అది తినిపిస్తాను, సరేనా? రోజా అర్జెంట్ పని ఉంది. సరే రేపు కంపల్సరీ తీసుకెళ్తా కదా. 100%. ఇప్పుడు ఏది కావాలి సార్ తినిపిస్తా, మీకు ఏం కావాలి సార్ తినిపిస్తా, సరేనా? ఓకే. అమ్మా రేపు హాలిడే. అవునా, రేపు హాలిడేనా నీకు? ఎందుకు రేపు హాలిడే? అందుకోసమా రేపు రెస్టారెంట్కి తీసుకెళ్తాను. చిచ్చి మీరు సిగ్గుపడకండి. స్వాతి, టేబుల్ మీద కీస్ ఉన్నాయేమో చూడవా? సరే. మళ్ళీ ఈ టేబుల్ మీదే ఉంది. టేబుల్ మీద తాళం చేయి చూస్తే. ఓ సారీ ఒక్క నిమిషం ఓకే. తాళం చేయాలి. టేబుల్ మీదే ఉంది. అమ్మ పండగ కదా, ఏదైనా పిండి వంట చేయొచ్చుగా. పిండి వంటనా? సరే. ఇదేంటి ఇది వచ్చిందా? నువ్వే కదా పిండి వంట అడిగినావు. ఇంకా ఏమండి, నేను ఈ పండక్కి నక్లెస్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అనుకోవే, 7 వారాల నగలు అనుకో, వడ్డానం అనుకో, ఇంకా ఏమైనా అనుకో. నీకు ఎలా అర్థమైందా? లేకపోతే నెక్లెస్ కావాలి. ఓ వచ్చినావా? అయిపోయిందా ఇంటర్వ్యూ? అయిపోయింది. ఏమైంది? రెజ్యూమ్లో గ్యాప్ ఎందుకు వచ్చిందని అడిగారు. నువ్వేమన్నావు? టైప్ చేసేటప్పుడు పొరపాటు స్పేస్ బార్ ఎక్కువ నొక్కేసి ఉంటానని చెప్పారు.
ఆ? వెంటనే థ్యాంక్ యూ బాయ్ ఏమన్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా